ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో రంగురంగుల రెక్కలతో అనేక రకాల పక్షులు ఎంతో ఆనందంగా కలిసి జీవించేవి. రోజూ పాటలు పాడుకుంటూ ఆకాశంలో ఎగురుతూ సంతోషంగా కాలం గడిపేవి. ఒకరోజు ఆ పక్షులన్నీ కలిసి ఒక పెద్ద సమావేశం పెట్టుకుని తమ అడవికి ఒక రాజు అవసరమని మాట్లాడుకుంటూ ఎవరు రాజు కావాలి అనే విషయంపై ఆలోచించడం మొదలుపెట్టాయి. అన్ని పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ రాజు ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందని, క్రమశిక్షణ ఉంటుందని భావిస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాయి. చాలా ఆలోచించిన తరువాత ఎవరు అందరికన్నా ఎత్తుగా ఆకాశంలో ఎగురుతారో వారినే తమ రాజుగా ఎన్నుకోవాలని పక్షులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆ సమావేశంలో ఒక చిన్న పేరులేని పక్షి కూడా ఉంది. అది నిశ్శబ్దంగా పక్కన నిలబడి ఇతర పక్షుల మాటలు వింటూ తన మనసులో ఏదో ఆలోచిస్తూ కనిపించింది. పోటీ మొదలవ్వగానే అన్ని పక్షులు ఒకేసారి రెక్కలతో ఎగురుతూ ఆనందంగా ఆకాశంలోకి ఎగరడం ప్రారంభించాయి. ఎవరు ఎక్కువ ఎత్తుకు వెళతారో చూడాలని ఉత్సాహపడ్డాయి. అన్ని పక్షుల కన్నా గద్ద చాలా బలంగా, ధైర్యంగా, ఎత్తుగా ఎగురుతూ మిగతా పక్షుల కన్నా ముందుకు వెళ్ళింది. దాన్ని చూసిన ఇతర పక్షులు ఆశ్చర్యపోయాయి. గద్దను అలా ఎత్తులో చూసిన పక్షులన్నీ ఆనందంగా కేకలు వేస్తూ గద్దే మన రాజు అని అనుకుంటూ సంతోషంగా చప్పట్లు కొట్టాయి. అంతలో ఎవరికీ తెలియకుండా గద్దరెక్కల మధ్య దాక్కున్న పేరులేని పక్షి ఒక్కసారిగా బయటికి వచ్చి అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ చిన్న పక్షి ఇంకా ఇంకా పైకి ఎగురుతూ గద్దను దాటిపోయింది. అప్పటికే ఆయాసపడిన గద్ద మరింత ఎగరలేక వెనకపడిపోయింది. గద్ద బాగా అలసిపోయి ఊపిరి తీసుకుంటూ ఇక పైకి ఎగరలేనని అర్థం చేసుకుంది. దాన్ని చూసిన మిగతా పక్షులన్నీ నిశ్శబ్దంగా మారాయి. పేరులేని పక్షి ఆనందంగా నేనే రాజు, నేనే రాజు అంటూ సంబరపడుతూ తన తెలివితో గెలిచానని గర్వంగా ప్రకటించింది. అప్పుడు మిగతా పక్షులకు అది మోసం చేసి గెలిచిందని అర్థం చేసుకుని దాని ప్రవర్తనను అందరూ కోపంగా బాధగా చూశాయి. మళ్లీ సమావేశం పెట్టుకున్న పక్షులు ఈసారి ఎవరి నీటిలో ఎక్కువ లోతుకు వెళ్తారో వారే రాజు అని కొత్త పోటీని ప్రకటించాయి. బాతు ధైర్యంగా ముందుకు వచ్చి తాను ఈ పోటీలో పాల్గొంటానని చెప్పి ఒక్కసారిగా సరస్సులోకి దూకింది. బాతు నీటిలోకి చాలా లోతుకి ఈదుతూ వెళ్ళింది. పైనుంచి చూస్తున్న పక్షులు బాతే గెలిచిందని అనుకోవడం మొదలుపెట్టాయి. అంతలో మళ్లీ బాతు రెక్కల మధ్య దాక్కున్న పేరులేని పక్షి బయటకు వచ్చి నీటిలో ఇంకా లోతుకు వెళ్ళింది. ఆ చిన్న పక్షి నీటిలోనే సంబరపడుతూ తానే గెలిచానని, తానే రాజనని చెప్పుకుంటూ మళ్లీ మోసం చేసింది. ఇది చూసిన మిగతా పక్షులకు చాలా కోపం వచ్చింది. ఇక ఈ పక్షి ప్రవర్తన సహించలేమని నిర్ణయించుకున్నాయి. అన్ని పక్షులు కలిసి పేరులేని పక్షిని ఒక పొలంలో బంధించి ఇక మోసం చేయకుండా శిక్ష విధించాయి. ఆ పక్షికి కాపలాగా ఒక గుడ్లగూబను పెట్టి అది తప్పించుకోకుండా జాగ్రత్తగా చూడమని మిగతా పక్షులు చెప్పాయి. గుడ్లగూబ నిద్ర లేకుండా ఎంతో కష్టపడి కాపలా కాసింది. అయినా రాత్రి కావడంతో కళ్లకు బాగా నిద్ర వచ్చేసింది గుడ్లగూబకి. ఒక్క క్షణం గుడ్లగూబకు కునుకు పట్టగానే పేరులేని పక్షి అక్కడ నుంచి మాయమై పారిపోయింది. ఉదయం పక్షులన్నీ వచ్చి గుడ్లగూబను నిలదీస్తూ పక్షి ఎలా పారిపోయిందో అడిగాయి. గుడ్లగూబ చాలా బాధపడింది. అందుకే గుడ్లగూబకు సిగ్గుగా అనిపించి పగలు దాక్కుని రాత్రి మాత్రమే బయటకు వస్తుందని అందరూ చెబుతుంటారు. ఈ కథలోని నీతి మోసం చేసి గెలిచినా విజయం ఎప్పటికీ నిజమైన గెలుపు కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.